పోయి బతకాలి రూమ్ లో ఉంటే రూమ్ కులా కొట్టారు మొగడు వచ్చేసి పెట్టలేరు ఒక రోజుకు పోతే 500 ఇస్తారు ఒక రోజు దొరుకుతుంది ఒక రోజు దొరకదు పని ఏం చేయాలి బీపీ షుగర్ మొగడు కూడా బతకడం లేరు కష్టం చేస్తే పిల్లల్ని సాకోవాలి కష్టం లేకుండా పిల్లల్ని ఎట్లా సాకుతాము ఏడైనా ఉంటే కూడా ఆ గుడిసె కూడా కులా కొట్టారు ఏం చేసి బతకాలి మేము ఎట్లా బతకాలి ఆ బాడకావు గెలిచినప్పటి నుంచి ఏమైనా ఇస్తున్నాడా మొగుడు చచ్చిపోతే ఏమైనా 4000 చేస్తా అన్నాడు బాడకావు వాడు కూడా చేయలేడు ఊర్లో చూస్తే ఇల్లు లేవు భూమి లేవు ఏం లేవు నాకు ఫస్ట్ షుగర్ బీపీ లాగా ఇప్పుడు కింద పడిపోయినా నేను అట్లా చేసే పద్ధతి చిన్న చిన్న పిల్లగాడు ఇగో అమ్మ బిడ్డకు చిన్న బాబు ఇద్దరు ఇట్లా ఎత్తుకున్నా ఇప్పుడు నాకు మంచి నీళ్ళు ఇప్పుడు తాగుతున్నా ఇది న్యాయమా ఎంతవరకు న్యాయము న్యాయం కాదు న్యాయమే లేదు తీసుకుంటలేరు అట్లా అని మా దగ్గర రూపాయలు కూడా తీసుకుంటలేరు భూమి చూపెట్టాలి రూపాయి కూడా ఇస్తలేము 20 సంవత్సరమే ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరమే 1 రూపాయి తీసుకోలేరు మా దగ్గర కిరాయి తీసుకోలేరు వాళ్ళ ఇంకా బియ్యం ఇస్తారు మాకు కంట్రోల్ బియ్యం సాధలేదు కిరాయి అన్నం కూడా అవి కూడా సాధలేదు బియ్యం ఇస్తున్నాడు 20 కిలోలు ఇస్తున్నాడు మాకేం సరిపోతుంది ఆ డబ్బు కిరాయి డబ్బులు కూడా తీసుకుంటలేరు మా దగ్గర 20 సంవత్సరం అయింది ఏదో అటంలో పని దొరక చేస్తాము లేకుండా ఇంట్లో వచ్చేస్తాము ఆ బియ్యమును ఇట్లా మెత్తగా చేసి తింటాము పిల్లలను పెడతాము మా దగ్గర కూడా డబ్బులు కూడా తీసుకుంటారు కిరాయి వాళ్ళు పాపము ఊర్లో వచ్చి బతుకుతారని డబ్బులు 1 రూపాయి కూడా కిరాయి తీసుకోలేరు అబద్ధం ఎందుకు చెప్పాలి మేము అందుకని గటర్లో వచ్చి సస్తున్నాం మేము పిల్లలకు ఎక్కడ పోవాలి అట్లా బతుకుతున్నాము కానీ మా దగ్గర రూపాయి తీసుకోలేరు కిరాయి అయితే 1 రూపాయి తీసుకోలేరు చాలా తీసుకోలేరు లేకుంటే వాళ్ళే 1000 రూపాయలు ఇస్తారు మాకు 2000 ఇస్తారు అన్నం లేదు ఎట్లా బతకాలి ఏం చేయాలి మేము అట్లా లేకుంటే కూరగాయల కోసం గానీ బియ్యం కోసం గానీ వాళ్ళు ఇస్తారు మాకు వారానికి గానీ నెలకి గానీ అంతో గంట ఇచ్చి బతకాలి చెప్తారు మాకు కానీ బియ్యం లేదు కంట్రోల్ బియ్యంతో బతుకుతున్నాం మేము కంట్రోల్ బియ్యంతో ఇక్కడనే ఉన్నారు ఇక ఎట్లా బతుకుతున్నారు పిల్లలు చూపించండి గెలిచాడు నా కొడుకు ఆ బాడగా ఎట్లా గెలిచినాడు అన్న నా మొగుడు దేంతే పుట్టాడా వాడు ఆ దేంతోడి మా ఊరు వాడే బాడకావాడు నా మొగుడు దేంతే పుట్టాడా నా మరి దేంతే పుట్టాడా ఎవరి మాకట్లా బీపీ షుగర్ దాన్ని నేను మొగుడు లేని మేము అట్లా ఎట్లా చేస్తాం బాడకావు 20 సంవత్సరం నుంచి కిరాయి డబ్బులు తీసుకోలేరు 25 సంవత్సరం ఎక్కడన్నా పేదలకు ఈ ఊరు కట్టించిందా రూములు కట్టించిందా కిరాయిలు తీసుకోరు మేము పేదలు ఉన్నామని నా మొగుడు చచ్చిపోయి 20 సంవత్సరం అయింది గెలిచిండు ఉన్నారు గెలిచిండా వాడు ఎట్లా గెలిచాడు ఉన్నప్పుడు ఎవరేం ఇక ఇట్లా బతుకుతున్నాం మేము అక్కడికి లీటర్ రాని లీటర్ కి కూడా 2 చేతులే లీటర్ కి కూడా 2 కళ్ళే లీటర్ కి కూడా మేము లేకుండా మీరు ఉంటారు లీటర్ యాడ్ నుంచి వచ్చారు మేము ఉంటే లీటర్ పెట్టారు ఈ లీటర్ కి కూడా 2 చేతులు 2ది కూడా 2 కళ్ళు 2 మీద లీటరు బంగారం తినడు ఎన్ని తినడు మేము బతుకుతాం అట్లా మా పిల్లలు చూడు ఏం చేస్తాం సార్ సావడం మాకు వేరే పరిస్థితి లేదు మాకు ఇప్పుడు మేము సావాల్సిన చెరువులో పడి సావాల్సిందే మేము చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని చదువుకున్నాం ఉద్యోగాలు లేవు మాకు తినలేదు తిన్నాం లేకుండా బతుకుతున్నాం మేము ఇట్లాంటి పరిస్థితుల్లో దోమల్లో పెంచుకుని ఎట్లా బతుకుతుంటే మాకు ఇట్లా చేసారు పూరా ఇప్పుడు ఏం చేయాలి మాకు జాబులు లేక తిండి లేక మాకు చదువుకుని కూడా వేస్ట్ అయింది అప్పులు చేసుకుని అప్పులు మూలంగా ఇట్లా బతుకుతున్న చిన్న చిన్న పిల్లలు బతుకుతున్నాం మేము
కాబట్టి ఏం చేస్తాము మేము బతుకుతున్నాం కిరాయి మీద ఏమో తీసుకుంటారు మాకు కిరాయి ఏమి ఇస్తలే ఉట్టినే బతుకుతున్నాం మేము ఉట్టినే బతుకుతామా గడ్డల్లో బతుకుతున్నాం మేము కాబట్టి ఏమి ఇస్తున్నాడు మాకు అప్పుడు వచ్చి గుంట మీద ఊర్లో కూడా పోవడం లేదు ఊర్లో కూడా ఇల్లు లేదు ఏదో హైదరాబాద్ లో వచ్చి కూలి చేసుకొని బతుకుతున్నాం మేము మాకేం సాగుతున్నాడా కింద పడిపోయినా నాకు ఎవరు చూస్తారు రేపు అదే ఓనర్ వాళ్ళు ₹1 తీసుకుంటారు మా దగ్గర వాళ్ళే ఇస్తారు లేనప్పుడు మనకి దొరకలేదు వాళ్ళే బియ్యం ఇస్తారు కూరగాయలు ఇస్తారు బియ్యం ఇస్తున్నాడా సన్న బియ్యం ఇస్తున్నాడా దొడ్డు బియ్యం వేస్తున్నాడు కుక్క పాడేస్తున్నాడు మాకు మాకు తెలియదు దగ్గర వస్తే తెలిసింది కానీ నాకు తెలియదు పొద్దున 8 అయిందో 9 అయిందో ఇట్లా కూల కొట్టాలని మాకు చెప్తే మరి చూపెట్టాలి కూల కొట్టాలి నీ జరుగు చూపెట్టాలి పేదోళ్ళు ఉన్నారు బిల్డింగ్ లో ఉన్నారు పేదోళ్ళకు రూములు కట్టియాలి ఉంచాలి చెరువుని తీసుకో మేము వద్దంటలేము తీసుకో అప్పుడు మిషన్ కూడా ఇచ్చారు ఆల్రెడీ దీని విధంగా నాకు కూడా సేమ్ అదే ప్లాట్ నాకు గోడవలకల్ కొట్టినా నాకు పర్మిషన్ కాదు నేను కట్టింది స్వైడో నా దగ్గర యూఎల్సీ క్లియరెన్స్ ఉన్నది ఎల్ఆర్ఎస్ ఉన్నది మొత్తం గవర్నమెంట్ ఇచ్చింది యూఎల్సీ ఎల్ఆర్ఎస్ ఉన్నది కనీసం FTL లో ఉంటే నాకు ఒక నోటీస్ అని ఇవ్వాలి కదా నోటీస్ ఇవ్వకుండా అట్లా కొట్టారు నాకు దాదాపు నాకు 5 కోట్లు స్టాక్ అది మొత్తం ఇప్పుడే పని రావు నేను బ్యాంక్ లోన్ తీసుకుని బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు దానికి ఈ లాస్ ఎవరు పడతారు కనీసం మాకు టైం పొద్దున్న మార్నింగ్ నుంచి మేము 6 గంటలు ఇక్కడ ఉన్నాము అడుగుతున్నాం సార్ మాకు 2 hours టైం ఇవ్వండి మేము మెటీరియల్ అయితే ఖాళీ చేస్తాము అది కూడా మాకు టైం ఇవ్వలేకపోయినారు అసలు మాకు దగ్గర అనిపడలేదు అంతే దాని బాధ్యత ఇవ్వడం ఇప్పుడు ఇప్పుడు నష్టం దగ్గర మొత్తం స్టాక్ లాసే కదా ఇప్పుడు రేపు ఒక 1/2 గంట వర్షం పడేందుకు మొత్తం పోతుంది అది మొత్తం అని దాంట్లో సెరమిక్ ఐటమ్ ఉంటాయి అన్ని పోతుంది దాదాపు కొంచెం మెటీరియల్ మిగిలితే కూడా 3 కోట్స్ లాసే మొత్తం అంతే మేము 2012 నుంచి ఉన్నాము ఇక్కడ అవును మా చెప్తాం కదా మా దగ్గర యూఎల్సీ ఎల్ఆర్ఎస్ అన్ని క్లియరెన్స్ ఉన్నాయండి డాక్యుమెంట్స్ మొత్తము ఇది FTL ల్యాండ్ కాదు ల్యాండ్ FTL ల్యాండ్ ఒకవేళ మీరు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి కొట్టండి పర్వాలేదు మీరు నోటీస్ ఇవ్వండి టైం ఇవ్వండి కొట్టండి పర్వాలేదు కానీ వితౌట్ నోటీసు వితౌట్ ఇన్ఫర్మేషన్ అట్లా చేశారు మాకు ఇది పద్ధతి కాదు ఇది గవర్నమెంట్ దొంగలలాగా పనిచేశారు దొంగలు అట్లా పనిచేశారు ఒక గవర్నమెంట్ పని హైడ్రా అయినా ఏమైనా కనీసం నోటీస్ ఇచ్చి కొట్టాలా నోటీస్ అయితే ఇవ్వాలి పబ్లిక్కి మాత్రం ఇక్కడ వర్క్ చేస్తాం వేరే ఇక్కడ ఉంటాం జస్ట్ ఖాళీ అంతే ఇక్కడ కూలి కొట్టేసినట్టున్నారు మేమన్నీ మొత్తం అయింది ఏం లేదు ఏమన్నా అంటే చెప్పారు అసలు మీకు కూలి కొట్టేటప్పుడు మొన్న వచ్చారంట మొత్తం వీడియో తీసుకుని వెళ్ళిపోయారు 1 వీక్ బ్యాక్ ఏ ఊరు మీది మాది కలవకుర్తి ఓకే మొత్తం అంతా వర్షాల్లోనే ఉన్నాయి సామానం అంతా కూడా మీ ఫ్యామిలీ ఏది ఎక్కడ ఉంది ఊరు వెళ్ళారు వస్తారు ఏమన్నా మరి మాట్లాడుకున్నారా ఏం లేదు ఓకే మరి ఇప్పుడు వర్షం పడితే ఇవన్నీ మీకు లాసే కదా ఇక్కడ లేదు అవకాశం పర్లేదు చెప్పండి ఇక్కడ లేదు అవకాశం ఇక్కడ చేంజ్ కావాలి ఇప్పుడు ఇక్కడ ఏమి అవకాశం ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ రూమ్ కానీ ఇక్కడ షిఫ్ట్ కావాలి చూసుకొని ఇక్కడ బెటర్ ప్లేస్ చూసుకొని షిఫ్ట్ కావడం ఇప్పుడు దొరకడం అంటే కూడా కష్టం కదా చాలా కష్టం అది ఏదో ప్రయత్నం మరి ఏం చేస్తాం ఇప్పుడు దొరకగా చాలా కష్టం ఇంకా వెతకాలి ఇప్పుడు 10 సంవత్సరాలు అక్కడే ఉన్నాం సామాను కొద్దిగా తీసినా కొద్దిగా ఉన్నది మరి 6 గంటకి వచ్చేసినారు ఇట్లా పిల్లలు పట్టుకుని పిల్లలు ఉన్నారు మరేమి చేస్తాం ముందు చెప్పారా ముందు ఏం చెప్పలేదమ్మా అమ్మ ఏం చెప్పలేదు పొద్దున్న ఏ టైంకి వచ్చారండి 6 గంటకి వచ్చేసినారు ఇప్పుడు వర్షం పడుతుంది ఏం చేస్తాము ఎక్కడికి వెళ్తాము అదే వచ్చినాము మరి మేము ఉన్నాము ఇక్కడ 10 సంవత్సరం ఇక్కడ ఉన్నాం ఇక్కడే రేకుల షెడ్ రేకు షెడ్ అంతా గుడిసెల్లాగా కట్టుకుని ఉన్నాం 10 సంవత్సరాలు మేము ఉన్నాము కెత్తురా ఘొరలో 30-40 ఈ అప్పక ఇప్పక 30-40 కుటుంబాలు ఉన్నాయి పిల్లలు చిన్న పిల్లలు తీసి రోజు కష్టం పడితే ఉన్నారు మేడం సడన్ గా ఇది పగల కొట్టినారు సగం సామాన్ లోపల ఉండిపోయినారు భీములు కట్టిన బట్టలు కూడా అలాగ ఉంది సగం సామాన్ బయట పెట్టినారు
మొత్తం నడి రోడ్ మీద పడినట్టే మళ్ళీ ఏం చేయి వర్షాకాలము ఈ పిల్లలకు ముసలేమో తీసుకు ఇటు పోవాలా పొద్దునేసే ఎవరో ఏం తిండి లేదు తాగలేదు అలాగ ఉన్నారు పొద్దున్నుంచి ఎవరైనా ఏం లేదు వంట ఎక్కడ చేయాలి 6 గంటకి లేచింది అలాగ చేసినారు సగం మంచి కూడా స్నానం కూడా లేదు ఇక బట్టలు సగం బయట ఉంది సగం లోపల ఉండిపోయినారు రోజు కష్టం పడితే తింటారు లేకపోతే లేదు మేడం ఈ రోజు మాకు డ్యూటీ ఉంది పోలేదు కుల్లేదు ఎక్కడ మీ నేటివ్ ఎక్కడండి మాది ఊరు ఒడిశా మేడం ఒరిస్సా నుంచి ఇక్కడికి ఇక్కడ ఇబ్బంది లేకపోతే మాకు కష్టపడతాను ఈ మాల పని కూలి పని చేస్తున్నాము కష్టపడుతున్నాము మరి ఇక్కడ వచ్చుకొని గుడిసె కట్టుకొని ఇక్కడ ఉన్నారు అనుకొని కాల్ చేసిన వచ్చినాము లేకపోతే ముందేనే చెప్తే మాకు ఎక్కడనే మేము వెళ్ళిపోను ఇట్లా ఇబ్బంది చేసుకొని ఏటి మేడం చెప్పండి మీరు ఏడు చేయాలా కూలి పనుల మనిషి కదా ఇప్పుడు సగం సామాను ఉండిపోయింది తొందరగా వచ్చుకొని ఇట్లా పళ్ళగొట్టినారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎటు చేయాలా ఇప్పుడు వర్షముకి ఎండాకాలం అయిందా ఎక్కడైనా ఉంటాము ఏడు చేస్తాం అనుకుని అంటే కడుపు మాకు ఇట్లే చెప్పుకొని కొట్టినారు లెగండి అనుకొని ఖాళీ చేస్తేనే ఉండలేదు మొత్తము అన్ని పళ్ళగొట్టుకొని వెళ్ళాను సగం సామాను ఉన్నది సగం సామాను తీసినాము మరి ఏం చేస్తాం మామ కాలేజో ఇందరికో పరిస్థితి ఏం చేయాలి ఇది खाया किधर है वो सोने का नहीं है किधर खाएगा किधर रहेगा मालूम नहीं है ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ इधर रहेगा ना नहीं नहीं कितने साल से वो हो गया 2 वर्ष हो गया अच्छा ओके हाँ 4-5 वर्ष हो गया अरे అదే కులగొడుతున్నారని పెట్రోల్ పోసుకున్నారు తీసుకుపోయి జైల్లో కూర్చున్నారు ఇప్పుడు ఒక మాట ఏదైనా కానీ ముందు చెప్పక ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు ఏడ ఉంటారు ఏడ పండుకుంటారు ఒక మాట మమ్మీ ఏమైందన్నా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు మేము వేసింది కూడా కేసీఆర్ కేసినాం రేవంత్ రెడ్డికి అసలు వేయని కూడా వేయలేదు ఫాల్తు రేవంత్ రెడ్డి గారు పేదోళ్ళకి ఏం చేస్తారు పేదోళ్ళకి ఇప్పుడు ఏడ ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు ఏడ ఉండాలి మేడం మమ్మీకి ఏమైందమ్మా మమ్మీ ఎక్కడికి వెళ్తా మమ్మీ వచ్చేస్తుంది ఏడుకు మేమంతా ఉన్నాం కదా మమ్మీ వస్తుంది ఏడుకు మమ్మీ ఏడుకు చదువుకుంటున్నావు నువ్వు ఇల్లు ఎక్కడ ఉంది ఇక్కడ అదేంటండి అదే కుల కొడుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డిని గెలిపించారు మొత్తం ఇది సాఫ్ చేశాడు ఆయన వచ్చి కూర్చుంటాడు రేవంత్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు మరి పేదలకు కూడా ఏదైనా చేయాలి ఇట్లా తీసినప్పుడు మాకు ఆధారం అయితే ఏది లేదు ఊర్లో లేదు ఇక్కడ లేదు లేనప్పుడు మాకు ఏదైనా చూపించాలి కదా మేడం చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ ఉంటాము ఎక్కడ చేస్తాము పట్ట ఉంది రిజిస్టర్ కూడా అయ్యింది అది మొన్న రిజిస్టర్ కూడా అయ్యింది చేపించారు ఇద్దరిని తీసుకెళ్లారు విల్లాసులు కూడా చెరువులోనే ఉన్నాయి మరి ఆ విల్లాసుల దగ్గర పోవట్లేదు అవి కూడా చెరువులోనే కట్టిరు కదా వాళ్ళ అయితే ఏమన్నా ఇచ్చారా వాడికి లంచం ఏమన్నా ఇచ్చిర్రా పేదల దగ్గరికి వస్తారు పేదలు కడుపు కొట్టి బతుకుతాడా రేవంత్ రెడ్డి బస్సులు ఫ్రీ అన్ని ఫ్రీ ఒక బస్సు కూడా ఫ్రీ పెడితే చాలా పేదలకు ఇల్లు ఇవ్వాలి ఇప్పుడు లేదు కదా ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వమని చెప్పు ఏడ బతకాలి ఏడ ఉండాలి ఇప్పుడు వాన వస్తుంది పొద్దున్న నుంచి తిండి లేదు తిప్పల లేదు ఆ పిల్ల